హాయ్ అండి అందరికీ. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను కాకినాడ బీచ్కి అయితే రావడం జరిగింది. సో ఇది కాకినాడలోని మీకు కొన్ని ప్లేసెస్ అనేది కొంచెం పొల్యూటెడ్గానే కనబడతాయి. మీరు అనుకుంటారు కదా కాకినాడలో బీచ్ అనేది చాలా పొల్యూటెడ్, అలాగే బాగోదు, మురికి నీరు ఉంటుందని చాలామంది అనుకుంటారు. అది కొన్ని ప్లేసెస్లో వాస్తవమే. అదేవిధంగా కొన్ని ప్లేసెస్కి వచ్చేసరికి అది అవాస్తవం. ఎందుకంటే ఒక మంచి పాయింట్స్ ఉన్న బీచ్ కూడా ఉంది ఇక్కడ. సో మీరు ఉప్పాడ రోడ్లోని మీరు ఉప్పాడెళ్ళే రోడ్ అనమాట. ఇది బీచ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే ఉప్పాడెళ్ళే రోడ్ అనేది మీకు కనబడుతుంది. సో ఈ రోడ్డును చూసారా, సో ఇది మీకు అలా ఉప్పాడికి కనెక్ట్ చేస్తుంది అనమాట. సో అలా రోడ్లో వచ్చినట్లయితే మీకు కాయిన్స్ అనేది కనబడుతుంది. అలాగే రాక్ ఉంటుంది అనమాట, రాక్ బీచ్ ఫుల్ కానీ. సో ఈ రాక్స్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నుంచి వ్యూ అనేది కూడా చాలా బాగా కనబడుతుంది. సో చూడండి, మీకు అక్కడ దూరంలో అయితే పోర్ట్ కనిపిస్తుంది ఇటు సైడ్. అలాగే ఇక్కడ మిడిల్లోకి చూస్తేనేమో మీకు హోప్ ఐలాండ్ అనేది కనిపిస్తుంది. సో చాలా దూరంలో ఉంది కాబట్టి కొంచెం క్లారిటీగా అయితే ఉండదు. సో అదేవిధంగా చాలామంది అయితే ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వర్షం వచ్చినప్పుడు కూడా అటు సైడ్ కూడా మునిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. కూర్చోవచ్చు, చక్కగా ఫ్యామిలీతో రావచ్చు. అలాగే చాలామంది అటు సైడ్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ చాలామంది అయితే అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ అయితే చేస్తున్నారు. సో నాకైతే ఈ టైంలోని ఈ వాతావరణం అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఎప్పుడైనా కాకినాడ వచ్చినప్పుడు అయితే మీరు ఇలాంటి బీచ్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఈ సైడ్ వచ్చి చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మీరు చూడండి. ఎక్కువ వాన్ వచ్చినప్పుడు మాత్రం రావద్దు, ఎందుకంటే ఎక్కువ వాన్ వచ్చినప్పుడు ఇటు సైడ్ అల్ల అనేది ఫ్లడ్, ఈ టైడ్స్ అనేది ఏమవుతుందంటే ఎక్కువ మీదకి ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. అదేవిధంగా ఏంటంటే ఇటు సైడ్ ఒక్కొక్కసారి రోడ్ అనేది కూడా మునిగిపోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అంతేకాకుండానే మేబీ బోట్లు అనేది చూసారా, అక్కడ బోట్లు ఉన్నాయి, షిప్లు ఉన్నాయి. అదేవిధంగా చిన్న చిన్న బోట్లు కూడా ఉన్నాయన్నమాట. సో షిప్లు అనేది కొంచెం ఒడ్డుకి అయితే రావడం జరిగింది. మేబీ పోర్టుకి వెళ్తున్నాయేమో, పోర్టుకి వెళ్ళి అన్లోడ్ చేస్తున్నాయేమో, అందులో ఉన్న లోడ్ ఏమైతే ఉందో అంతా. అదేవిధంగా గూడ్స్ అనేది ఎక్కువ పెద్ద ట్రాన్స్పోర్టేషన్ అయితే, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువ ఉండదు. ఇక్కడ నుంచి వేరే దేశాలకి చాలా తక్కువగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ దాన్ని ఏమంటే ఇప్పుడు వైజాగ్ చూసుకున్నారనుకో, సో అక్కడ కొండను చెక్కేసి ఒక మంచి వేలా చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి సముద్రం లానుకు ఉంటుంది. ప్లస్ ఎక్కువ ఎక్స్పోర్ట్ అనేది ఉంటుంది అనమాట. కాకినాడలో అయితే అంత పెద్ద ఎక్స్పోర్ట్ అయితే ఉండదు, కానీ ఎక్స్పోర్ట్స్ అయితే జరుగుతాయి. విత్ ఇన్ ద కంట్రీస్ లేదా విత్ ఇన్ ద స్టేట్స్ మధ్య ఎక్స్పోర్ట్ అయితే జరుగుతూ ఉంటుంది. సో చూసారు కదా, చక్కగా మన బ్యాక్ సైడ్ చాలామంది అయితే ఇక్కడ ఆడుకోవడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ రాక్స్ ఉన్నాయి చూసారా, ఈ రాక్స్ కూడా ఏంటంటే మనం కింద వరకు వెళ్ళొచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే జాగ్రత్త ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ఉన్న దానివల్ల నాచ్ అది ఉంటుంది, ఫంగస్ అది ఉంటుంది దాని మీద. సో కొంచెం అక్కడ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఫ్యామిలీతో వచ్చినప్పుడు సరదాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లేస్ అయితే మీకు నేను చాలామందికి అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో మన వీడియోలు చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చాలామంది చేసుకోవట్లేదు. సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు దొరుకుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.